గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం థర్డ్ యూనిట్లో బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ టాక్సానమీ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. లాస్ట్ క్లాస్లో మనం క్లాసిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ మనకి టాక్సానమీలో ఉన్నాయి ఫ్యామిలీస్ మనం డిస్కస్ చేసుకోవాలంటే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఫ్యామిలీస్లో మనకి ప్రతి ఫ్యామిలీలో కూడా ఫ్లోరల్ ఫార్ములా ఇంపార్టెంట్. కంపల్సరీ మనం ఫ్యామిలీ గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నామంటే ఫస్ట్ దాని యొక్క మనకి ఫ్లోరల్ ఫార్ములా ఎలా ఉంటుందో తెలియాలి అనమాట. ఫ్లోరల్ ఫార్ములా రావాలి అంటే ఫస్ట్ మనకి వాటి యొక్క సింబల్స్ తెలియాలన్నమాట. ఆ సింబల్స్ తెలిసినప్పుడు మాత్రమే మనకి ఫ్లోరల్ ఫార్ములా ఈజీగా రాయొచ్చు అనమాట. ఫ్లోరల్ ఫార్ములాకి సంబంధించి కొన్ని సింబల్స్ ఫ్యామిలీస్ మనం నేర్చుకుంటున్నామంటే కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఫ్లోరల్ ఫార్ములా అనేది తెలియాలి. మనకి టెక్స్ట్ బుక్లో అయితే మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో అయితే ఫ్లోరల్ ఫార్ములాకి సంబంధించిన సింబల్స్ ఏమీ లేవు. అవి నేను నోట్ చేశాను. మీరు జాగ్రత్తగా రన్నింగ్ నోట్స్ రాసుకొని జాగ్రత్త నోట్స్లో రాసుకొని ఫస్ట్ వీటిని ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇవి ప్రాక్టీస్ చేస్తేనే ఫ్యామిలీస్ యొక్క ఫ్లోరల్ ఫార్ములా ఈజీగా మీరు రాయగలుగుతారు అనమాట. అసలు దాని యొక్క సింబల్ ఏంటి, ఏముంది ఏంటో తెలిస్తేనే రాయగలుగుతారు. ఒకసారి మనం ఆ సింబల్స్ ఏంటి, ఫ్లోరల్ ఫార్ములా రాయాలంటే ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఆల్రెడీ మీరు ఇంటర్లో డిస్కస్ చేస్తారు, మరి ఎంతమందికి గుర్తుందో నాకైతే తెలీదు. ఒకసారి చూడండి. ఫస్ట్ మనం బిఆర్ సింబల్ ఏంటమ్మా, బిఆర్ అంటే బ్రాక్టియేట్ అని పిలుస్తాం అనమాట. బిఆర్ అంటే బ్రాక్టియేట్ అంటే పుష్పపుచ్చ సహితము. ఏమంటే లిగ్యూల్స్ ఉంటాయి కదా, లిగ్యూల్స్ ప్రజెంట్ అయి ఉంటే కనుక ఫ్లవరింగ్కి చిన్న చిన్న లిగ్యూల్స్ ప్రజెంట్ అయి ఉంటే కనుక ఏమని పిలుస్తాము, బిఆర్ బ్రాక్టియేట్ అని పిలుస్తాం అనమాట. ఈ సింబల్తోనే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాము. బిఆర్ అని పిలుస్తాం అనమాట. బిఆర్ అంటే బ్రాక్టియేట్ ఉంటే లిగ్యూల్స్ ఉంటే కనుక పుష్పాలు ఉంటే కనుక ఫ్లవర్కి వాటిని పుష్పపుచ్చ సహితము అని పిలుస్తాం అనమాట. నెక్స్ట్ ఈబిఆర్ ఈ బ్రాక్టియేట్ లిగ్యూల్స్ ప్రజెంట్ లేకపోతే ఈబిఆర్ అని పిలుస్తాం అనమాట. లేకపోతే కనుక యాబ్సెంట్ అయితే ఈబిఆర్ అని పిలుస్తాం. పుష్పపుచ్చ రహితం అనమాట. ఏంటది, పుష్పపుచ్చ రహితం. ఆబ్సెంట్ అయితే రహితం అని పిలుస్తాం. ఉంటే సహితం అంటాం అనమాట. ఉంటే సహితం అంటాము, లేకపోతే రహితం అని పిలుస్తాం. ఈబిఆర్ అని ఉంటే ఈ బ్రాక్టియేట్ అంటే లఘుపుచ్చాలు పుష్పపుచ్చాలు ఏంటి లేనట్టు అనమాట, యాబ్సెంట్ అయినట్టు. పుష్పపుచ్చ రహితం అని పిలుస్తాం. నెక్స్ట్ బిఆర్ఎల్ బ్రాక్టియోలేట్. ఇదేమో బ్రాక్టియేట్, ఇదేమో బ్రాక్టియోలేట్. ఇది బిఆర్, ఇది బిఆర్ఎల్. బిఆర్కి ఇంకొక ఎల్ యాడ్ అయింది. ఎల్ యాడ్ అయితే దీన్ని ఏమని పిలుస్తున్నాము, బ్రాక్టియోలేట్ అంటే పుచ్చాల కన్నా మనకి పుష్పపుచ్చాల కన్నా ఇంకా స్మాల్ సైజులో ఇంకా లిగ్యూల్స్ ఉంటాయి. వాటిని లఘుపుచ్చ పుష్పాలు లేదా ఉంటే లఘుపుచ్చ సహితం అని పిలుస్తాం అన్నమాట. ఈ బిఆర్ఎల్ అంటే బ్రాక్టియోలేట్, లఘుపుచ్చ సహితం. లఘుపుచ్చాలు ఉంటే కనుక మామూలు పుష్పపుచ్చాల కన్నా ఇంకా చిన్నగా సైజులో ఉన్న ఈ పుచ్చాలు లిగ్యూల్స్ ఉంటే కనుక స్మాల్ సైజులో లిగ్యూల్స్ ప్రజెంట్ అయి ఉంటే కనుక వాటిని ఏమని పిలుస్తున్నాము, బిఆర్ఎల్గా పిలుస్తున్నాం అనమాట. బ్రాక్టియోలేట్గా పిలుస్తున్నాం, అంటే లఘుపుచ్చ సహితం అని పిలుస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఈబిఆర్ఎల్ అంటే ఈ బ్రాక్టియోలేట్. ఈబిఆర్ఎల్ అంటే ఏంటమ్మా, ఈ బ్రాక్టియోలేట్ అంటే లఘుపుచ్చ రహితము. ఏమంటున్నాము, లఘుపుచ్చ రహితం అని పిలుస్తున్నాం అనమాట. ఓకేనా. బిఆర్ అంటేనేమో బ్రాక్టియేట్, బిఆర్ఎల్ అంటేనేమో బ్రాక్టియోలేట్. ఓకేనా. ఇవేమో పుష్పపుచ్చ పుచ్చాలు ఉంటే పుచ్చ సహితం అంటున్నాం, లేకుంటే లఘుపుచ్చ రహితం అంటున్నాం. ఇక్కడేమో లఘుపుచ్చాలు ఉంటేనేమో సహితం అంటున్నాం, లేకపోతేనేమో రహితం అని పిలుస్తాం అనమాట. నెక్స్ట్ ప్లస్ సింబల్, దీన్ని యాక్టినోమార్ఫిక్ అని పిలుస్తాం అనమాట. ప్లస్ సింబల్ యాక్టినోమార్ఫిక్ అంటే సౌశ్రయితం. ఫ్లవరు సౌశ్రయితంగా ఉంటే సిమెట్రీని చూసినప్పుడు అనమాట, సౌశ్రయితంగా ఉంటే దాన్ని యాక్టినోమార్ఫిక్ అంటే ఇది ప్లస్ గుర్తుగా ఉంటుంది అనమాట.
లేకపోతే పర్సంటేజ్ గుర్తుంది అనుకోండి, దాన్ని జైగోమార్ఫిక్ అని పిలుస్తాం అనమాట. పర్సంటేజ్ గుర్తుంటే దాన్ని జైగోమార్ఫిక్ అని పిలుస్తాం. అంటే పాక్షిక సౌష్ఠయుతము, పాక్షిక సౌష్ఠయుతం. నెక్స్ట్ మనకి ఈ జీరోకి యారో కనుక పైన ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం అంటే మేల్ ఫ్లవర్ అని పిలుస్తాం అనమాట. యారో కింద పైన ఉంటే దాన్ని మేల్ ఫ్లవర్, పురుష పుష్పం అని పిలుస్తాం అనమాట. నెక్స్ట్ ఈ జీరోకి ప్లస్ గుర్తు కనుక కింద ఉంటే దాన్ని ఫీమేల్ ఫ్లవర్ అని పిలుస్తాం. ఈ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మేల్కి అయితే ఏముంటుంది, యారో యారో పైన ఉంటుంది, దాన్ని మేల్ ఫ్లవర్గా పిలుస్తాం అనమాట. ఫీమేల్ ఫ్లవర్ అయితే ఈ జీరోకి కింద ప్లస్ గుర్తు వేసాం అనుకోండి, దాన్ని ఫీమేల్ ఫ్లవర్గా పిలుస్తాం అనమాట, స్త్రీ పుష్పంగా పిలుస్తాం అనమాట. దాన్ని ఏమని పిలుస్తామమ్మా, స్త్రీ పుష్పంగా పిలుస్తాం అనమాట. నెక్స్ట్ రెండు సింబల్స్ ఉన్నాయనుకోండి, రెండు సింబల్స్ కనిపిస్తున్నాయి అనుకోండి, అప్పుడు దాన్ని ఏమని పిలుస్తామంటే, టూ సింబల్స్ ఉంటాయి, ప్లస్ అదేవిధంగా యారో, ప్లస్ యారో రెండు కనుక కనిపిస్తున్నాయి అనుకోండి, దాన్ని ఏమని పిలుస్తామంటే బైసెక్షువల్, ద్విలింగిక పుష్పం అని పిలుస్తాం అనమాట. బైసెక్షువల్, బైసెక్షువల్ ఫ్లవర్గా పిలుస్తాం. ఏముంటాయి, రెండు కనుక ఉన్నాయనుకోండి, యారో అండ్ ప్లస్, పైనేమో యారో కింద ప్లస్ మార్క్ ఉంటే దీన్ని రెండు దీంట్లోనే ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమని పిలుస్తున్నాము, బైసెక్షువల్ ఫ్లవర్గా పిలుస్తాం అనమాట. ఏమని పిలుస్తున్నాము, బైసెక్షువల్ ఫ్లవర్. నెక్స్ట్ కే, కే అంటే కేలిక్స్. ఈ కేలిక్స్ మనం కేతో కూడా రాసుకోవచ్చు అనమాట. కేలిక్స్ని మీకు గుర్తుండదు అనుకుంటే సి కాకుండా కేతో కూడా రాసుకోవచ్చు. ఎలా రాసుకున్నా స్పెల్లింగ్ కరెక్టే. కేలిక్స్ కేతో రాసుకున్నా పర్వాలేదు, సితో రాసుకున్నా పర్వాలేదు. ఎలా నాకు గుర్తుండదు అనుకుంటే కేతోనే రాసుకోండి, నో ప్రాబ్లం. కేలిక్స్ సితో రాసుకోవచ్చు, కేతో రాసుకోవచ్చు, అలాగే రాసుకోవచ్చు. కేలిక్స్ అంటే రక్షక పత్రావళి అనమాట. ఫ్లవర్కి మనకి కింద గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, దాన్ని ఏమని పిలుస్తున్నాము, రక్షక పత్రావళి అని పిలుస్తున్నాం అనమాట. ఫ్లవర్ పెటల్స్ కింద మనకి గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, అదనమాట. నెక్స్ట్ సి, సి అంటే కొరెల్లా. సి అంటే ఏంటమ్మా, కొరెల్లాస్ అంటే ఆకర్షక పత్రావళి లేదా ఆకర్షణ పత్రావళి. పెటల్స్ అని చెప్తాం కదా, ఇవి ఆకర్షణ పత్రావళి లేదా ఆకర్షక పత్రావళి, ఎలా అయినా పిలవచ్చు అనమాట. నెక్స్ట్ పి, పేరియాంత్ అని పిలుస్తాం అనమాట. పేరియాంత్, పేరియాంత్ అంటే పరిపత్రాలు లేదా సెపల్స్గా పిలుస్తాం అనమాట. పరిపత్రాలు లేదా పరిపత్రాలు పేరియాంత్గా పిలుస్తాం అనమాట. వీటిని ఏమంటాము, పేరియాంత్. నెక్స్ట్ ఏ, ఏ అంటే యాండ్రీషియం. ఏ అంటే ఏంటి, యాండ్రీషియం, కేసరావళి. కేసరావళిని ఏ అనే సింబల్తో మనం ఐడెంటిఫై చేస్తాం అనమాట. ఏ అంటే యాండ్రీషియం. నెక్స్ట్ జి, జి అంటే గైనీషియం. జి అంటే ఏంటమ్మా, గైనీషియం అంటే అండకోశం అనమాట. జి అంటే గైనీషియం, అండకోశం. నెక్స్ట్ ఇలాగ మనకి సి ఏ రెండు ఉండి ఇలా పైన మనకి యారో మార్క్ కనుక ఉంటే దాన్ని ఏమని పిలుస్తామంటే ఎపిపెటలస్ స్టామర్స్గా పిలుస్తాం అనమాట. ఏమని పిలుస్తాం వాటిని, ఎపిపెటలస్ స్టామర్స్గా పిలుస్తాం. అంటే మొకట దళోపరిస్థిత కేసరాలు అని పిలుస్తాం అనమాట. ఏమని పిలుస్తాము, మొకట దళోపరిస్థిత కేసరాలు, ఎపిపెటల్స్ స్టామర్స్. నెక్స్ట్ పిఏ, ఇలా పైన యారో కనుక పీకి ఏకి యారో కనుక ఉంటే వాటిని ఏమని పిలుస్తామంటే ఎపిఫిలస్ స్టామర్స్గా పిలుస్తాం అనమాట. ఎపిఫిలస్ స్టామర్స్. పరిపత్రోపరిస్థిత కేసరాలు, పరిపత్రోపరిస్థిత కేసరాలు అని పిలుస్తాం అనమాట. పరిపత్రోపరిస్థిత కేసరాలు అని పిలుస్తాం. ఈ విధంగా కనుక పీకి ఏకి యారో ఉంటాయి, సికి ఏకి యారో ఉంటే ఎపిపెటలస్ స్టామర్స్, మొక్క దళోపరిస్థిత కేసరాలు అంటాం అనమాట. పీకి ఏకి ఉంటే ఎపిఫిలస్ స్టామర్స్గా పిలుస్తాం అనమాట. పరిపత్రోపరిస్థిత కేసరాలుగా పిలుస్తూ ఉంటాం అనమాట. ఇవి కొన్ని, ఇంకా మనకి మ్యాక్సిమం ఇంకా వీటిలో ఇంకా కొన్ని ఉంటాయి, అవి కూడా మనం నోట్ చేసుకుందాము. ఇవి ప్రెజెంట్ ఈ మనం ఫ్లోరల్ ఫార్ములా నేర్చుకునే సింబల్స్ అనమాట, కొన్ని సింబల్స్ అనమాట. ఫ్లోరల్ ఫార్ములాలో మనం యూజ్ చేసే సింబల్స్లో కొన్ని సింబల్స్ అనమాట. ఇవి ఫ్లోరల్ ఫార్ములాలో యూజ్ చేసే కొన్ని సింబల్స్, ఓకేనా. దీంట్లో మనకి ఇంకా కొన్ని సింబల్స్ ఉంటాయి, అవి కూడా చూద్దాము. కొన్ని సింబల్స్
G4 అంటే ఈ విధంగా కనుక ఉంటే సుపీరియర్ ఓవరీ హైపోగనీ అని పిలుస్తాం అన్నమాట. చతుష్ఫలదాల సంయుక్త ఇన్ఫీరియర్ ఓవరీ ఎపిగైనీగా పిలుస్తాం అన్నమాట. ఒకసారి చూడండి. నెక్స్ట్ కంటిన్యూషన్ జీకి మనకి కింద ఇలా అండర్లైన్ కనుక చేసి నెంబరింగ్ 4 ఉందనుకోండి, దీన్ని ఏమో పిలుస్తున్నాం అంటే సుపీరియర్ ఓవరీగా పిలుస్తున్నాం. యాక్చువల్గా అండర్లైన్ ఎక్కడ ఉండాలి? సుపీరియర్ అని పిలవాలంటే పైన ఉండాలి. అండర్లైన్ పైన ఉంటే మనం చెప్పుకునే భాషలో అయితే, కానీ ఫ్లోరల్ ఫార్ములాలో మాత్రం అండర్లైన్ కింద ఉంటే ఓవరీ ఏమేమో పిలుస్తాము? సుపీరియర్ అని పిలుస్తాం అన్నమాట. గీత అండర్లైన్ కనుక కింద గీస్తే జీకి సుపీరియర్ ఓవరీ అని పిలుస్తాం అనమాట. సుపీరియర్ ఓవరీ హైపోగైనీ ఏమని పిలుస్తున్నాము? హైపోగైనీ అని పిలుస్తున్నాం అనమాట. సుపీరియర్ ఓవరీ హైపోగైనీగా పిలుస్తున్నాం అనమాట. అంటే చతుష్ఫలదళ సంయుక్త అండకోశం ఊర్ధ్వ అండాశయం హైపోగైనీగా పిలుస్తున్నాం అనమాట. కింద అండర్లైన్ ఉంది కాబట్టి ఏమని పిలుస్తున్నాం? ఊర్ధ్వ అండాశయం. ఏమని పిలుస్తున్నామమ్మా? ఊర్ధ్వ అండాశయం చతుష్ఫలదళ సంయుక్త అండకోశం. 4 ఉన్నాయి కదా దీంట్లో, కార్బన్స్ నెంబరింగ్ 4 కాబట్టి ఏమని పిలుస్తున్నాము? చతుష్ఫలదళ అండకోశంగా పిలుస్తున్నాం, సంయుక్త అండకోశంగా పిలుస్తున్నాం అన్నమాట. ప్రతి దాంట్లో కామన్ ఇది. చతుష్ఫలదళ సంయుక్త అండకోశం అనేది ప్రతి దాంట్లోనూ కామన్. నెక్స్ట్ G4 అంటే అండర్లైన్ పైన ఉంది, అంటే ఇన్ఫీరియర్ ఓవరీగా పిలుస్తున్నాం అనమాట. ఇది ఎపిగైనీ అంటే చతుష్ఫలదళ సంయుక్త అండకోశము నిమ్న అండాశయం. ఏమని పిలుస్తున్నాము? నిమ్న అండాశయం. అదేమో ఊర్ధ్వ అండాశయము, ఇదేమో
నిమ్న అండాశయం అనమాట. ఊర్ధ్వ అండాశయము, నిమ్న అండాశయం. పైన ఉంటే అండర్లైన్ కనుక పైన ఉంటే ఏమని పిలుస్తున్నాము, నిమ్న అండాశయం అని పిలుస్తాం అనమాట. యాక్చువల్గా మనకి రివర్స్లో అనమాట. ఈ ఫ్లోరల్ ఫార్ములా ఇలా పైన ఉంటే మనం ఏమని ఉంటాము, సుపీరియర్ అని పిలుస్తాం. కానీ దీంట్లో రివర్స్గా ఉంటుంది అనమాట. అండర్లైన్ పైన ఉన్నది అనుకోండి, దీన్ని ఇన్ఫీరియర్ గా పిలుస్తాం అనమాట. ఎపిగైన్ నిమ్న అండాశయంగా పిలుస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఈ జీకి అండర్లైన్ మధ్యలో కనుక ఉందనుకోండి, మధ్యలో ఉండి 4 కామన్ ఇంకా అప్పుడు ఏమంటున్నామంటే ఓవరీ హాఫ్ అని పిలుస్తున్నాం. ఇది పెరిగైన అనమాట. అంటే అండాశయం ఎలా ఉంటుంది, అర్ధ నిమ్నంగా ఉంటుంది అనమాట. అండాశయం అనేది ఎలా ఉంటుంది, అర్ధ నిమ్నంగా ఉంటుంది అనమాట. అర్ధ నిమ్న అండాశయంగా దీన్ని పిలుస్తాం అనమాట. ఓకేనా. ఇది మొత్తం మనకి టోటల్గా దీంట్లో మొత్తం ఈ ఫ్లోరల్ ఫార్ములా మనకి రావాలంటే ఫస్ట్ ఈ సింబల్స్ అన్ని వచ్చేయాలన్నమాట. ఇవి కంపల్సరీ వీటిని బై హార్ట్ చేయాలి. సింబల్స్ అన్ని కూడా బై హార్ట్ చేయాలి. బై హార్ట్ చేయకపోతే రావన్నమాట. అందుకని మీరు జాగ్రత్తగా చూసి నోట్స్లో రాసుకొని వీటిని జాగ్రత్తగా ఫాలో అవుతే మాత్రమే మనకి ఫ్లోరల్ ఫార్ములా అనేది వస్తుంది అనమాట. లేకుంటే ఫ్లోరల్ ఫార్ములా అయితే ఎట్టి పరిస్థితిలో రాదు. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫ్లోరల్ ఫార్ములా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఫ్యామిలీస్ కోసం డిస్కస్ చేసుకుంటాం అనమాట. ఫ్యామిలీస్ కోసం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఓకేనా. ఫస్ట్ మనం నోట్ చేసుకునే ఫ్యామిలీ ఏంటంటే మనకి ఫస్ట్ ఇచ్చిన ఫ్యామిలీ అనోనేసి. అనోనేసి ఫ్యామిలీ అనమాట. ఫ్యామిలీ ఫస్ట్ ఏదైనా మనం ఫ్యామిలీ గురించి డిస్కస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, కంపల్సరీ క్లాసిఫికేషన్తో స్టార్ట్ చేయాలి. ఫ్యామిలీ ఏదైనా డిస్కస్ చేసుకుంటున్నామంటే కంపల్సరీ రైట్ సైడ్లో టాప్ పొజిషన్లో ఏం ఉండాలి అంటే ఫస్ట్ ఉండేది క్లాసిఫికేషన్ ఉండాలన్నమాట. దాని యొక్క క్లాస్ ఏంటి, ఆర్డర్ ఏంటి, ఫ్యామిలీ ఏంటి, జీనస్ ఏంటి, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఉండాల్సిందే అనమాట. అదే ఓకేనా. ఫస్ట్ దీంట్లో మనం దీని యొక్క క్లాసిఫికేషన్ ఏంటో చూద్దాం అనమాట. క్లాస్ వచ్చి డైకాటిలిడన్స్. క్లాస్ డైకాటిలిడన్స్. ఓకేనా. నెక్స్ట్ సబ్ క్లాస్. క్లాస్ సబ్ క్లాస్ పాలీ పెట్టాలి. సబ్ క్లాస్ వచ్చి పాలీ పెట్టాలి. నెక్స్ట్ సిరీస్. సిరీస్ వచ్చి థలామిఫ్లోరే. నెక్స్ట్ ఆర్డర్. నెక్స్ట్ వచ్చి ఆర్డర్ రానెలిస్. ఫ్యామిలీ. ఏమవుతుంది, అనోరేసి. ఫ్యామిలీ ఏంటి, అనోనేసి.
జీనస్ కూడా మనకి అన్నోనేసియే అవుతుంది. జీనస్ అన్నోనేసి. జీనస్ మనకి దీంట్లో ఫ్యామిలీ వరకు రాసుకుందాం సరిపోతుంది అనమాట. అన్నోనేసి ఫ్యామిలీ. అన్నోనేసి ఫ్యామిలీ. ఒకసారి క్లాసిఫికేషన్ చూడండి అమ్మా. క్లాస్ వచ్చి డైకాట్లిడన్స్, ద్విదళ బీజాలు, తరగతి ద్విదళ బీజాలు, సబ్ క్లాస్ ఉపతరగతి పాలీపెటాలే, సిరీస్ థలామిఫ్లోరే, నెక్స్ట్ ఆర్డర్ రానేలిస్, ఫ్యామిలీ అనోనేసి. అనోనేసియే అనోనేసి ఎలా అయినా రాసుకోవచ్చు, ఎలా అయినా మనం పిలవచ్చు అనమాట. అనోనేసియే అనొచ్చు, అనోనేసి ఎలా అయినా పిలవచ్చు అనమాట. క్లాసిఫికేషన్ కంపల్సరీ మనకి రైట్ సైడ్లో టాప్ పొజిషన్లో ఫస్ట్ క్లాసిఫికేషనే ఉండాలి. రైట్ సైడ్లో టాప్లో ఫస్ట్ క్లాసిఫికేషన్ నోట్ చేసి దానికి ఏం చేయాలంటే కంపల్సరీ ఒక బాక్స్ గీయాలన్నమాట. నీట్గా ఒక బాక్స్ గీసి ఆ బాక్స్లో మనకి క్లాసిఫికేషన్ అనేది నోట్ చేయాలన్నమాట. క్లాసిఫికేషన్ బాక్స్ గీసి బాక్స్లో క్లాసిఫికేషన్ కంపల్సరీ ఉండాలన్నమాట. ఓకేనా? క్లాసు, తరగతి ద్విదళ బీజాలు, ఉపతరగతి పాలీపెటాలే, శ్రేణి థలామిఫ్లోరే, క్రమము రానేలిస్, కుటుంబం అనోనేసి అన్నమాట. ఫస్ట్ క్లాసిఫికేషన్ అయిపోయిన తర్వాత దీంట్లో ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఏముంటాయో చూస్తాం అనమాట. నెక్స్ట్ డిస్కస్ చేసుకునేది ఏంటంటే ఒక ఆర్డర్ ప్రకారం వెళ్ళిపోతుంది. దీంట్లో మనకి సైడ్ హెడింగ్స్ మంచిగా గుర్తుపెట్టేసుకుంటే చాలా ఈజీగా మనకి ఫ్యామిలీస్ చాలా ఈజీగా అయిపోతాయి అనమాట. ఓకేనా? దీంట్లో ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఏమున్నాయో చూద్దాం. అనోనేసి ఫ్యామిలీలో ఏమేమి ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఉన్నాయో చూద్దాం. ఇంపార్టెంట్ ప్లాంట్స్. ఇంపార్టెంట్ ప్లాంట్స్ దీంట్లో ఫస్ట్ అనోనా స్క్వామోజా. ఫస్ట్ వన్ అనోనా స్క్వామోజా. అనోనా స్క్వామోజా. నెక్స్ట్ అనోనా రెటిక్యులేటా. అనోనా రెటిక్యులేటర్. నెక్స్ట్ అనోనా మ్యూరికేటా. అనోనా మ్యూరికేటా. నెక్స్ట్ అనోనా చెరిమోనియా. అనోనా చెరిమోనియా. అనోనా చెరిమోనియా హనుమాన్ ఫలంగా పిలుస్తాం అనమాట. నెక్స్ట్ ఆర్ట్రాబోడ్రిస్ ఒడరాటిస్మస్. ఆర్ట్రాబోడ్రిస్ ఒడరాటిస్మస్.
తీగ సంపెంగా పిలుస్తాం అనమాట. ఆట్రోపోడ్స్ ఒడరాటిస్మస్ అంటే తీగ సంపెంగా అని పిలుస్తాం అనమాట. నెక్స్ట్ కెనంగా ఒడరేట. కెనంగా ఒడరేట అంటే చెట్టు సంపెంగ. కెనంగా వడరేట అంటే చెట్టు సంపెంగ అని పిలుస్తాం అనమాట. నెక్స్ట్ పోలియాల్దియా లాంగిఫోలియా. పోలియాల్దియా లాంగిఫోలియా. నరమామిడి అని పిలుస్తాం అనమాట. దీన్ని ఏమని పిలుస్తాము? నరమామిడి అని పిలుస్తాం అనమాట. ఇవి దీంట్లో ఇంకొక ప్లాంట్ ఉంది, అది పైన రాసుకుందాము. ఇంపార్టెంట్ ప్లాంట్స్లో ఫస్ట్ మనం ఏమని పిలుస్తాము? యాక్చువల్గా ఈ 4 కూడా మనం ఆర్డర్లో రాసుకుంటే ఫస్ట్ దేన్ని రాసుకోవాలి? అనోనా రెట్రిక్యులేటా అని రాసుకోవాలన్నమాట. మనకు తెలుసు కదా, రామాయణం చూసామంటే ఫస్ట్ రాముడు వాళ్ళ వైఫ్ సీత తర్వాత ఈ రాముడు యొక్క బ్రదర్ ఉంటాడు కదా, తమ్ముడు లక్ష్మణుడు. అదేవిధంగా ఈ రాముడికి మంచి భక్తుడు ఎవరు? హనుమంతుడు కదా. ఇలా చెప్తాం. లైన్లో కనుక మనం తీసుకుంటే ఈ విధంగా తీసుకుంటాం. అంటే ఫస్ట్ ఈ అనోనా రెటిక్యులేటా అని ఫస్ట్ తీసుకెళ్ళాం అనుకోండి. ఫస్ట్ అనోనా రెటిక్యులేటా, ఫస్ట్ రామఫలము, తర్వాత అనోనా స్క్వామోజా సీతాఫలము, తర్వాత అనోనా మ్యూరికేటా లక్ష్మణ ఫలము, అదేవిధంగా అనోనా చెరిమోలియా హనుమాన్ ఫలం అనమాట. ఇష్టమైన భక్తుడిగా రాముడిని మంచి శిష్యుడిగా చెప్తూ ఉంటారు కదా రామాయణంలో. ఈ 4 గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ రాముడు, తర్వాత సీత, తర్వాత లక్ష్మణుడు, తర్వాత హనుమంతుడు అనమాట. అంటే ఫస్ట్ అనోనా రెటిక్యులేటా, తర్వాత అనోనా స్క్వామోజా, తర్వాత అనోనా మనకి మ్యూరికేటా, తర్వాత చెరిమోలియా అని అలా నోట్ చేసుకున్నామంటే వాళ్ళ ఈ నేమ్స్ ఈజీగా గుర్తుంటాయి. అలా గుర్తుపెట్టుకున్నా నో ప్రాబ్లం, లేకుంటే ఇలా చదువుకున్నా నో ప్రాబ్లం. మీరు ఎలా అయినా చదువుకోవచ్చు అనమాట. ఎలా అయినా చదవచ్చు, అది మీ ఇష్టం. కాకపోతే ఇంపార్టెంట్ ప్లాంట్స్ అనేవి కంపల్సరీ రావాలి. ఫస్ట్ క్లాసిఫికేషన్ రాసిన తర్వాత కంపల్సరీ ఇంపార్టెంట్ ప్లాంట్స్ని కంపల్సరీ మనం ప్రజెంట్ చేయాలన్నమాట. అనోనా స్క్వామోజా అంటే సీతాఫలం తెలుసు కదా మనకి. కస్టర్డ్ యాపిల్ తింటూ ఉంటాం కదా, కస్టర్డ్ యాపిల్ తెలుసు కదా, తింటాం కదా. నెక్స్ట్ కొంచెం అదే టేస్ట్లో మరీ అంత స్వీట్నెస్ ఉండకుండా దీనికంటే పెద్దగా ఉంటుంది, కొంచెం టేస్ట్లోను కొంచెం ఫ్రూట్ కూడా కొంచెం చేంజ్గా ఉంటుంది అనమాట. తర్వాత ఏంటి? అనోనా రెటిక్యులేటా రామఫలంగా పిలుస్తాం అనమాట. నెక్స్ట్ అనోనా మ్యూరికేటా లక్ష్మణ ఫలంగా పిలుస్తాం అనమాట. దీన్ని ఏమంటున్నాము? అనోనా మ్యూరికేటా లక్ష్మణ ఫలం. నెక్స్ట్ అనోనా చెరిమోలియా హనుమాన్ ఫలంగా పిలుస్తాం అనమాట. ఏమంటున్నాం? దీన్ని హనుమాన్ ఫలంగా పిలుస్తాం అనమాట. నెక్స్ట్ ఆట్రాబోట్రిస్ ఒడరాటిస్మస్ తీగ సంపెంగ తెలుసు కదా మనకి. గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, మనం ఇళ్ళ దగ్గర పెంచుకుంటూ ఉంటాం. గ్రీన్ కలర్లో మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఫ్లవర్స్ అన్ని గ్రీన్ కలర్లో ఉంటాయి. దాన్ని తీగ సంపెంగగా పిలుస్తాం అనమాట. నెక్స్ట్ కెనంగా ఒడరేట, దీన్ని చెట్టు సంపెంగ అంటున్నాం. చాలా పెద్ద ట్రీ అవుతుంది అనమాట. ఇది ఎల్లో కలర్లో ఫ్లవర్స్ ఉంటాయి కదా, కొంచెం పొడవుగా ఉంటాయి కదా, ఎల్లో కలర్లో ఫ్లవర్స్ ఉంటూ ఉంటాయి అనమాట. వైట్ అండ్ ఎల్లో కలర్స్లో ఈ చెట్టు సంపెంగ మంచి, ఇది కూడా మంచి స్మెల్ వస్తుంది, పొడవుగా ఉంటాయి అన్నమాట ఫ్లవర్స్. ఇదేమో గ్రీన్ కలర్లో ఉంటాయి, ఫ్లవర్స్ చిన్నగా ఉంటాయి, రౌండ్ షేప్లో ఉంటాయి. దీంట్లో కూడా మనకి వైట్ ఉంటుంది, వైట్ అంటే గ్రీన్ కలర్లో ఉంటాయి. దీంట్లో ఎల్లో అండ్ వైట్ దీంట్లో ఉంటాయి అన్నమాట. ఇది చెట్టు సంపెంగ పెద్ద ట్రీ అవుతుంది అనమాట. నెక్స్ట్ పాలియాల్దియా లాంగిఫోలియా. నెక్స్ట్ ఏంటి? పాలియాల్దియా లాంగిఫోలియా. దీన్ని నరమామిడి లేదా అశోక అని పిలుస్తాం అనమాట. హైట్గా పెరుగుతుంది కదా అశోక చెట్టు అంటాం కదా, చాలా హైట్గా పెరుగుతూ ఉంటుంది. అశోక చెట్టు అని పిలుస్తూ ఉంటాం అనమాట. దీన్ని పాలియాల్దియా లాంగిఫోలియాగా పిలుస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే యునోనా డిస్కలర్. అది యునోనా డిస్కలర్గా పిలుస్తాం అనమాట. దీన్ని
యునోనా డిస్కలర్గా పిలుస్తూ ఉంటాం అనమాట. ఇంకొక ప్లాంట్. ఇవన్నీ కూడా దీంట్లో ఇంపార్టెంట్ ప్లాంట్స్గా తీసుకుంటాం అనమాట. దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ ప్లాంట్స్. యునోనా డిస్కలర్తో ఎండ్ అవుతుంది అనమాట. దీన్ని ఏమని పిలుస్తామంటే లావెండర్ లేదా చంపా అని పిలుస్తాం అనమాట. లావెండర్ లేదా చంపా అని పిలుస్తాం అనమాట. లావెండర్ లేదా చంపాగా పిలుస్తాం అనమాట. ఇది యునోనా డిస్కలర్ అనమాట. లావెండర్ లేదా చంపా అని పిలుస్తాం దీన్ని. ఇవి ఇంపార్టెంట్. దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ ప్లాంట్స్ అనోనా స్క్వామోజా, అనోనా రెటిక్యులేటా, అనోనా మ్యూరికేటా, అనోనా చెరిమోలియా, ఆట్రాబోట్రిస్ వడరాటిస్మస్, హెరంగా వడరేటా, పాలియాలియా లాగిఫోలియా. నెక్స్ట్ యునోనా డిస్కలర్, లావెండర్ లేదా చంపాగా పిలుస్తాం అనమాట. లావెండర్ లేదా చంపా అని పిలుస్తాం. నెక్స్ట్ వీటి కోసం ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. థ్యాంక్ యూ.